హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మాది వచ్చి బెంగళూరులో ఓన్ హౌస్ ఉందండి. ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదేనండి ఎంట్రన్స్. ఇది వచ్చి పిల్లలు వచ్చి ఇక్కడ షోగా ఉంటుంది అన్నట్టు ఇది పెట్టారు. ఇది వచ్చి షూ జాక్ అండి. ఇక్కడంతా షూస్ పెట్టుకోవచ్చు. లోపలికి వెళ్దాం రండి, హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదేనండి మా హౌస్. మా బిల్డింగ్ వచ్చి 3 floors ఉందండి. మేము కింద పైన రెంట్కి ఇచ్చాము. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి. మేముండేది 3 bedroom అండి. ఇక్కడంతా పిల్లలు చూడడానికి బాగుంటుంది అనేసి, గ్రీన్గా ఉంటుంది అనేసి అంతా ఇక్కడ డెకరేషన్ చేస్తారండి. కింద ఫ్లోర్ కూడా చేస్తారు. ఎంట్రన్స్ ఇక్కడంతా మొత్తం అంతా అండి. ఇవి మొన్ననే ఆర్డర్ పెట్టామండి. చిన్న చిన్న ఫ్లవర్స్ చెట్లు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నట్టు. ఇది వచ్చి మనీ ప్లాంట్ పెట్టామండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ ఇది వస్తుంది. ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ బుద్ధుడు ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా, అలా మనశ్శాంతిగా బాగా ఉంటుందండి బుద్ధుడు ఉంటే అన్నట్టు ఇది పెట్టామండి. మా బాబు వచ్చి ఇదంతా వాటర్ ప్లాంట్ లాగా పెట్టాడు చూడండి. ఇదేనండి మనకి ఎంట్రన్స్ డోరు. ఇది మస్కిటోస్ తగ్గకుండా ఇది సెట్ చేసేసాము. ఇదేనండి మనది మెయిన్ డోరు. మొత్తం అంతా టేకేనండి డోర్ అంతా చూడండి. ఇప్పుడైతే హాల్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదేనండి మన హాలు. ఇలా ఆ హాల్లోకి ఎంటర్ అవ్వగానే సోఫా సెట్ చేసామండి. ఇది వచ్చి 60,000 పడిందండి. మొత్తం ఎల్ షేప్లో ఉంటుందండి సోఫా. ఇలా పైన చూసారంటే మీరు ఎల్ఈడితో ఇదంతా సెట్ చేస్తామండి. లైటింగ్, బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇదంతా టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి షోకేస్ బొమ్మలు ఏమైనా చెట్లు అలా పెట్టుకోవడానికి సెట్ చేస్తాము. హాల్ పెద్దగా వచ్చేసిందండి మాకి. అందుకని డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ హాల్లోనే సెట్ చేసాము. ఒకసారి రండి, డైనింగ్ టేబుల్ చూద్దరు. డిజైన్ అంతా చాలా బాగా వచ్చింది. హాల్లోనే మనకు దేవుడు రూమ్ ఇచ్చాడండి. కానీ మేము దేవుడు రూమ్ చాలా చిన్నగా వచ్చింది అనేసి మేము స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాము. ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే మనం హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్దామండి. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ సెట్ చేసామండి. ఈ ఫ్రిడ్జ్ వచ్చి 3 door అండి. ఇది వచ్చి డీప్ ఫ్రిడ్జ్. ఇది వచ్చి నార్మల్ ఫ్రిడ్జ్ అండి. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చి ట్రే పెట్టుకున్నామండి. ఆనియన్స్, స్నాక్స్, వెల్లుల్లి, కరెంట్ పెట్టుకోవడానికి అండి. ఇది పైన 2 కబోర్డ్స్ ఇచ్చాడండి. ఈ కబోర్డ్స్ లో వచ్చి మనం ఏమన్నా డబ్బాలు పెట్టుకోవడానికి అన్ని అండి. గ్లాస్ కానీ డబ్బాలు కానీ అట్లా ఏమన్నా కానీ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ కూడా సేమ్ అండి. పిల్లలంతా ఇక్కడంతా ఇవన్నీ శాండ్విచ్ చేసుకోవడానికి, ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారండి. ఈ పిల్లలన్నీ శాండ్విచ్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కింద అయితే ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసే కానీ పెట్టుకున్నానండి. ఏంటంటే ప్రతిసారి డోర్ ఓపెన్ చేయడం తీయడం ఎందుకు అన్నట్టు ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నామండి. మొత్తం ఇదేనండి మన కిచెన్ దగ్గర స్టవ్. ఇదంతా చిమ్మి ప్యూరిఫైడ్ పెట్టుకోవడానికి ఇచ్చాడండి. కానీ ఇది సెట్ కాలేదు ఇక్కడ, అందుకని మేము సపరేట్గా ఇక్కడ సెట్ చేసాము.
ఇక్కడ వచ్చి కూల్ వాటర్ అండి, ఇది వచ్చి హాట్ వాటర్ అండి. హాట్ వాటర్ కావాలన్నప్పుడు మనం కొద్దిగా 1 మినిట్ ముందు స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది. ఇక్కడంతా కబోర్డ్స్ అండి ఇవన్నీ. మనమంతా ఇక్కడ రైస్ ఎట్లా ఏమైనా పెద్ద పెద్ద డబ్బాలు ఇట్లా అంతా పెట్టుకోవడానికి ఇక్కడంతా ఇంకా రెగ్యులర్ గా మనం యూజ్ చేసే సామాన్లు అన్ని పెట్టుకోవడానికి అండి, గెంటెలు, స్పూన్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చి గ్లాస్, ఇక్కడంతా గ్లాసెస్ పెట్టేసుకున్నామండి, కప్స్ గ్లాసులు. ఇక్కడ వచ్చి ప్లేట్స్ అండి, మొత్తం అన్ని ప్లేట్స్. ఇది ఒక ర్యాక్స్ అండి. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇదేనండి మా రూము. మొత్తం అంతా కబోర్డ్ వర్క్ అండి పైన అంతా. ఇక్కడ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ వచ్చి ర్యాక్స్ అండి, ఇవి మనం పౌడర్ అవన్నీ పెట్టుకోవడానికి, క్రీమ్స్ అట్లా. ఇది అంతేనండి, ఇవన్నీ బట్టలు పెట్టుకోవడానికి మొత్తము. పైన కింద మొత్తం ఇచ్చారు కబోర్డ్స్. ఇది బెడ్ అండి, కింగ్ సైజ్ బెడ్ అండి ఇది. ఇక్కడ నుంచి ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ బాల్కనీ వస్తుందండి బయటికి ఎంట్రన్స్. ఇక్కడైతే మేము చిన్న గార్డెన్ పెట్టుకున్నామండి, చూడండి. మనీ ప్లాంట్, మందారము, కరివేపాకు. ఆ సైడ్ అయితే గార్డెన్ లాగా పెట్టుకున్నామండి. ఈ సైడ్కి వచ్చేసరికి ఇది వాషింగ్ మిషన్ సెట్ చేసుకున్నాము. ఇది చూసారంటే ఇది వచ్చి కిచెన్ డోర్ అండి. అలాగే చూసారంటే ఇది బెడ్రూమ్లో కూడా వెళ్ళొచ్చండి. ఈ బెడ్రూమ్కి వచ్చి ఇది అటాచ్ బాత్రూమ్ అండి. మొత్తం గీజరు అన్నీ మొత్తం సెట్ చేసుకున్నాము. ఇక్కడ మిర్రర్ అండి, మిర్రర్ సోప్స్ పెట్టుకోవడానికి. ఇదేనండి మా బెడ్రూము. ఎలా ఉంది? ఇదేనండి మా దేవుని రూము. మేము అక్కడ చిన్నగా వచ్చిందని చెప్పాను కదండి, ఇది మళ్ళీ పిల్లలు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. ఇక్కడే పెట్టుకుంటామండి. ఇది వచ్చి ఇన్వర్టర్ అండి, ఇది ఇన్వర్టర్ కనెక్షన్. ఇక్కడ వచ్చి వాష్ బేసిన్ అండి, చూద్దాం అండి. ఇది వచ్చి టచ్ అండి. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా డిజైన్స్ వచ్చాయి. ఈ మోడల్ షీట్ కూడా చూడండి, చాలా బాగుంది, గోల్డెన్ కలర్తో. దీనికి కూడా కబోర్డ్స్ ఇచ్చాడండి. ఇక్కడంతా చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ మంచి వెంటిలేషన్ ప్లస్ టైల్స్ కూడా అంతా నీట్గా వేసుకున్నామండి. బాత్రూమ్ అంతా టైల్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడైతే మా బాబు వాళ్ళ బెడ్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చిందండి. ఈ రూమ్ కూడా మొత్తం అంతా కబోర్డ్స్ ఇచ్చాడండి. ఇది కూడా సేమ్ కింగ్ సైజ్ బెడ్ ఏనండి. 2 బెడ్రూమ్స్ కూడా సేమ్ కాట్, సేమ్ బెడ్ ఏనండి. ఇది మళ్ళీ సపరేట్ చేసుకున్నామండి కబోర్డ్. ఈ బెడ్రూమ్ కూడా బాల్కనీ వచ్చిందండి. ఈ సైడ్ నుంచి వెళ్తే ఇదేనండి ఈ రూమ్ నుంచి మనకి బాల్కనీ. ఇప్పుడైతే మనం జస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ కూడా సేమ్ అండి, ఎంటర్ అవ్వగానే డ్రెస్సింగ్ టేబుల్, సేమ్ కబోర్డ్స్ ఏనండి. అన్ని రూమ్లకి సేమ్ ఇచ్చాడు. పట్టు చీరలు అవన్నీ సెట్ చేసుకున్నాండి, కొత్త ఫ్రాక్స్ అట్లాంటివన్నీ సెట్ చేసాము. ఇక్కడంతా బెడ్షీట్స్ అవన్నీ డ్రెస్సెస్ అని పెట్టుకోవడానికి. ఇది వచ్చి నార్మల్ కాటన్ అండి, గెస్ట్ రూమ్ అన్నట్టు ఇది పెట్టాము.
ఇది చూసారంటే ఐరన్ చేసుకోవడానికి అన్నట్టు సపరేట్గా పెట్టామండి. పిల్లలు ఇక్కడ ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకోవడానికి అన్నట్టు చేయించాము. ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళకి నచ్చినట్టు పిల్లలు అన్నీ సెట్ చేసుకోమని నీట్గా పెట్టుకున్నారండి. ఇవి అన్ని బెడ్రూమ్స్కి విండోస్ అనేది ఉన్నాయండి. మనము లైట్స్ లేకుండా కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మొత్తం 3 బెడ్రూమ్స్కి వస్తాయండి విండోస్. ఇలా వెళ్ళినట్లయితే బాబు వాళ్ళ బాల్కనీలోకి వెళ్తుందండి. ఇది కూడా సేమ్ ఇదేనండి మన బాల్కనీ. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి బాల్కనీ అండి. స్టార్టింగ్లో చూసాం కదండి కిచెన్కి మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ ఎలాగో, ఈ బెడ్రూమ్స్ కూడా ఇదేనండి బాల్కనీ. బట్టలు ఆరేసుకోవడానికి ఇది ఫిట్ చేసుకున్నామండి. బెంగళూరులో ఎప్పుడు వర్షాలు వస్తాయి ఎప్పుడు వర్షం రాదు తెలియదండి, అందుకని ఇక్కడ ఇది సెట్ చేసుకున్నాము. పైన 3rd ఫ్లోర్ వెళ్ళి ఆరేయాలని కష్టం అవుతుంది కదా అని అందుకు పిల్లలు ఇది సెట్ చేసుకున్నారు. ఇదేనండి మాది హోమ్ టూర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.